హలో అండి, ఈరోజు మా గార్డెన్లో పొటాటో హార్వెస్ట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది థర్డ్ బెడ్ అండి, కానీ కొన్ని కారబంతి పూలు ఉన్నాయి. పొటాటోస్ వచ్చినా కానీ ఈరోజు ఈ బెడ్లోవి తీయట్లేదు. 15 రోజుల ముందు అయితే ఈ 2 బెడ్ల్లో హార్వెస్ట్ అయితే చేశాము. ఒక్కో దాంట్లో 6.8 కిలోస్ వచ్చినాయి. 3వ బెడ్ వదిలేసి ఈ రోజు అయితే 4వ బెడ్లో హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే గార్డెనింగ్ త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను, అన్నిటికంటే ఈజీగా మనం పండించుకోగలిగింది బంగాళదుంపలు మాత్రమేనండి. ఫస్ట్లో నేను చాలా కష్టం అనుకున్నాను, కానీ 2-3 సంవత్సరాలు అలవాటయ్యేసరికి బంగాళదుంపలు పండించడం చాలా తేలికైపోయింది నాకు. మట్టి గుల్లగా ఉండి తేమ ఉంటే చాలు, దుంప పెరగటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక మనం చూసుకోవాల్సిన పని లేదు, దుంపలు బాగా వస్తాయి, ఇంకా ఏరుకోవటమే మనం. నాకు తెలిసి బంగాళదుంపల కంటే ఈజీగా గ్రో అయ్యే వెజిటేబుల్ లేదు. మీరు కూడా ట్రై చేయండి. బంగాళదుంపలు పండించి 3 నెలల తర్వాత మళ్ళీ నా వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. వాతావరణం ఎలా ఉన్నా కానీ పొటాటోస్ అయితే గ్రో అవుతాయి. బాగా వర్షం పడినా, ఎండ ఎక్కువగా ఉన్నా కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తే చాలు, మొక్కలకైతే ఏం డోకా ఉండదు. సీజన్ స్టార్టింగ్లో మట్టిని పైకి కిందకి తిరగేసి కిచెన్ కంపోస్ట్ వేసి విత్తనం పెట్టేస్తే చాలు, ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. మిగిలిన మొక్కలకి నీళ్లు పెట్టినప్పుడే ఈ బెడ్లో కూడా కొన్ని వాటర్ పెడితే సరిపోతుంది. విత్తనం అంటే ఏం ప్రత్యేకంగా కొనుక్కురా అవసరం లేదండి. మనం బంగాళదుంపలు కొనుక్కున్నప్పుడే కొన్ని దుంపల్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని, అంటే తడిగుడ్లో చుట్టూ వదిలేస్తే చిన్న చిన్న కొమ్ముల్లాగా వస్తాయి. అలా వచ్చినప్పుడు సగానికి కట్ చేసి గుల్లగా ఉన్న మట్టిలో పెట్టితే చాలు, ఇంకా బంగాళదుంప మొక్కలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇది చూడండి, ముందుగా అయితే పైన దుంపలు ఏరేసాము, తర్వాత ఎండిపోయిన మొక్కలు ఆకులన్నింటినీ తీసేసి ఇప్పుడు ఇంకా నేలలోంచి దుంపలను అయితే ఏరుతున్నాము. మనకి నేలలో బంగాళదుంప రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, చెట్టు వాడిపోతుందండి, నిదానంగా ఆకులు కూడా ఎండిపోతాయి. అదే మనకి గుర్తు, కింద దుంప బాగా రెడీ అయిందని. చూడండి ఎంత పెద్ద దుంపలు వచ్చినాయో. మేము పెద్ద దుంపలు, మీడియం సైజు, ఇంకా బేబీ పొటాటో లాంటివి తీస్తాము. మిగిలిన చిన్న బంగాళదుంపలన్నీ మళ్ళీ అదే మట్టిలో వేసేస్తాము. నెక్స్ట్ ఇయర్కి అవి మళ్ళీ బంగాళదుంప మొక్కలు అయితే వచ్చేస్తాయి. 6 నెలలు సీజన్ ఉంటే 2 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. 90 రోజులకు ఒకసారి పంట అయితే వచ్చేస్తుంది. నేను మా గార్డెన్లో సుమారుగా ఒక 80 కిలోల వరకు బంగాళదుంపలు అయితే పండిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆసీ వాళ్ళు ఉంటారు కదా, తెల్లవాళ్ళు, వాళ్ళు మన ఇండియన్ కూరగాయలు, సొరకాయలు, బీరకాయలు అవి ఎక్కువగా తినరు, కానీ బంగాళదుంపలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. మేము ఇంట్లోకి కొన్ని ఉంచుకుని మిగిలినవన్నీ మా ఆఫీస్ కొలీగ్స్కి షేర్ చేసేస్తాను. బంగాళదుంపలు, టమాటోలు అయితే చాలా ఎక్కువ వస్తాయి కదా మా గార్డెన్లో. ఆ 2 కూరగాయలను అయితే నేను షేర్ చేస్తాను. మట్టి చూసారుగా ఎంత గుల్లగా ఉందో, పంట అయినా కూడా సేమ్ అలాగే మీరు కనుక మెయింటైన్ చేస్తే బంగాళదుంపలు బాగా వస్తాయి. మేము అన్నీ ఒకేసారి తీయము. తీసిన బంగాళదుంపలు కనుక అయిపోతే అప్పుడు వేరే బెడ్లో తీసుకుంటా వెళ్తాము. నేలలో ఉన్నంత మాత్రాన మనకేమి నష్టం ఉండదు. కాకపోతే మొలకలు రాకుండా చూసుకోవాలి. మొలకలు వస్తే మళ్ళీ అవి తినడానికి మంచిది కాదు. మనం ఓపిక తవ్వుకుంటా తీసుకుంటామే. మనకి అక్కడ తేగలు అవి కూడా అలాగే వస్తాయి కదా నేలలో. ఈ బెడ్లో మాత్రం మట్టి చాలా బాగుంది. ఎక్కడ చూసినా వానపాములే ఉన్నాయి. వీటినే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే బంగారం అన్నమాట నేలకి. ఎన్ని వానపాములుంటే మన నేలకి అంత మంచిది, మొక్కలకి ఇంకా చాలా బలాన్ని ఇస్తుంది. మొదట్లో చాలా తక్కువే ఉన్నాయి, కానీ నేను ఎప్పటికప్పుడు నేల తడిగా ఉంచి కిచెన్ కంపోస్ట్ దానికి ఆహారం అన్నమాట ఎప్పుడు ఉండేటట్టు చూస్తున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయి మా గార్డెన్లో ఇప్పుడు. ఇంకా ఫైనల్గా ఈరోజు తీసిన బంగాళదుంపలు ఇవి. కొన్ని మీడియం సైజు ఉన్నాయి బేబీ పొటాటోల్లాగా, కొన్ని మాత్రం పెద్దగానే ఉన్నాయి. బరువు చూస్తే 5 కిలోల 600 గ్రాముల వరకు వచ్చినాయి. మొన్న తీసిన 2 బెడ్ల కంటే కిలో వరకు తగ్గినాయి. చాలా కారణాలు ఉంటాయి బంగాళదుంపలు తగ్గటానికి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. బంగాళదుంపలు, టమాటాలు, ఆకుకూరలు అయితే చాలా తేలిక. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.